ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. ఒకటే వేవిల్లనమాట. ఫుడ్డు చేసుకొని తినడానికి కూడా అవ్వట్లేదు. ఒకవేళ తిన్నా నాకు ఒకటే వామిటింగ్స్, సిక్‌నెస్ అనమాట. చాలా ఇబ్బంది అనిపిచ్చింది. మా వారు కూడా నాకు హెల్ప్ చేసేవారు గానీ, అప్పుడప్పుడు రోజు కుదిరేది కాదు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చేది. ఆఫీసు, వర్కు, మీటింగు అవంతా పెండింగ్ అయిపోతుండే అనమాట. కొంచెం హ్యాండిల్ చేయలేకపోతుంటే నా వల్ల అవ్వట్లేదని చెప్పి మా వారికైతే మా ఇంటి దగ్గర పంపించండి నన్ననంటే, ఇంక మా వారు అక్కడైతే పంపించేశారు. అక్కడికెళ్తే పెద్ద రూల్స్ అనమాట. మా అమ్మమ్మ గారు కింద కూర్చోవాలి, కింద పడుకోవాలి, నీ పనులు నువ్వు చూసుకోవాలి, బాగా తినాలని అయితే చెప్పేవారు. సేఫ్ డెలివరీ అప్పుడే అవుతది, అప్పుడే నార్మల్ డెలివరీ అనైతే చెప్తా ఉంటే, ఇంక నా వంతున నేనేం చేయగలను ఆ పనులైతే చేసుకున్నా అనమాట. కానీ అక్కడ కూడా నాకు కొంచెం వామిటింగ్స్, సిక్‌నెస్, బాగా నీరసంగా అలానే ఉంటుండే. చాలా ఇబ్బందిగా అనిపించిందనమాట. అందరం ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయితుంటే, దేవుడొచ్చేసి అసలు జాలి, దయ లేకోకుండా మమ్మల్ని చాలా బాధ పెట్టాడండి. నన్ను, మా వారినైతే ఇంకా చెప్పనవసరం లేదు. అంత బాధపడాల్సొచ్చిందనమాట. ఇంకా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉంటుండే. నెక్స్ట్ వీడియోలో ఏమైందో కంటిన్యూషన్ ఇస్తాను. వీడియో నచ్చితే అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. బాయ్.